సభాధ్యక్షులు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే మిత్రులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే పార్లమెంట్ సభ్యులు పటాన్చెరు వాస్తవ్యులు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్దలు సందన్న గారు, ఎర్రల శ్రీనివాస్ గారు, సపాన్ దేవన్న గారు, ప్రభాకర్ అన్న గారు, మరి వేదిక మీద చాలా మంది ఉన్నారు, నన్ను ఏమనుకోవద్దు. గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, యువ విద్యార్థి నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిలో ఉండే కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు, మా అక్కా చెల్లెళ్ళు, మా పటాన్చెరు జర్నలిస్టులు, ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తామన్నా. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. బాగా ఆలోచించండి, పార్లమెంట్ ఎన్నిక కూడా చాలా చాలా ముఖ్యం. మైపాలన ఏమన్నాడు, నేను ఎమ్మెల్యేగా గెలవడం ఎంత ముఖ్యమో ఎంపీగా వెంకటరామరెడ్డి గారు గెలవడం అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసినారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల లోపలనే వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ బయటపడ్డది. కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు పంచింది. మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికింది. నమ్మి నానబెట్టే ఎక్కడికో అందరూ కూర్చులైపోయినాయి. నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే 4 ఏళ్లలో 4 నెలల్లోనే ఇవాళ ప్రజల్ని నట్టేట ఉంచింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళ సంగతి మీకు తెలియదేం లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మన బీఆర్ఎస్ ఏం చేసిందని ఇక్కడ ఉన్న ఎవరిని అడిగినా కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, 2000 పెన్షన్ ఇచ్చింది అని ఒక 100 పథకాలు చెప్తారు. మీరు బీజేపీ వాళ్ళని అడుగుంటే ఏం చేసిందో చెప్తారా? ఏమిచ్చింది బీజేపీ? పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు తగ్గించింది, గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది, పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద జిఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెంచింది బీజేపీ. పేదలు నడ్డీ ఇచ్చింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, ధరలు పెరిగినాయి తప్ప 10 ఏళ్ల బీజేపీ కాలంలో ఏమైనా మహిళలకు మేలు జరిగిందా? దళితులకు మేలు జరిగిందా? గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు వేదిక పైకి రావాల్సిందిగా. మహిళలకు మేలు జరిగిందా? ఏ ఒక్క వర్గమన్న 10 ఏళ్ల బీజేపీ పాలనలో బాగుపడ్డది ఒక్కరంట ఉన్నారా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని చంపింది బీజేపీ. ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మనకు ఒక్క మెడికల్ కాలేజీ మన తెలంగాణకు ఇవ్వలేదు. కానీ మన కేసీఆర్ అనుకున్నాడా? ఇదే సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టి మన పిల్లలు మన జిల్లాలో చదువుకునే అవకాశం మన కేసీఆర్, మన గులాబీ జెండా గెలిపించింది. ఇవాళ ఇదే పటాన్చెరు, ఇదే అమీన్పూర్, ఈ ప్రాంతంలో మంచినీళ్ళు కావాలంటే కాంగ్రెస్ జమానా బిందెలు పట్టుకొని అక్క చెల్లెలు పడ్డ గోస ఎంత అంతగా. కేసీఆర్ వచ్చినాక ఏ చెల్లె గాని అక్క గాని ఈ అమీన్పూర్ లో, బొల్లారంలో, మా తెల్లాపూర్లో, మా ఆర్సీపురంలో, మా పటాన్చెరులో బిడ్డ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిందా? దయచేసి ఆలోచించండి. 4 నెలలైంది, ఇప్పుడు మళ్ళీ షురు అయింది కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ టైం అయిపోయింది. నేను నిన్న కరీంనగర్ పైన ఇదే సమయానికి కరీంనగర్లో నేను మాట్లాడితే మహిళలందరూ నా దగ్గరికి వచ్చింది. అన్న కేసీఆర్ ఉండగా రోజు నాలొచ్చింది, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు కానీ దినదమ్ముని సిజనం నాలు వస్తుందన్న మా కరీంనగర్ లా. కొత్త ఈ దేవుడు కానీ ఉన్నాయి కూడా ఇవ్వచాతనైతలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకి. మళ్ళా మంచినీళ్ళ తిప్పలు స్టార్ట్ అయ్యి దవాఖానలలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, రైతు బంధు ఇప్పటికీ డబ్బులు పడతలేవు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు డబ్బులు బంద్ అయిపోయినాయి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఎలక్షన్లప్పుడు ఎన్ని చెప్పిండ్రక్క మీకు తెలియదా? మా అక్క చెల్లెలు బాగా కనబడుతున్నారు. हमारे बहनों क्या बोला रेवंत रेड्डी, अभी तो शादी मुबारक कल्याण लक्ष्मी में 1 लाख मिल रहा, अगर से हम जीत गए तो 1 तोला सोना भी देते बोले. जरा दिखाओ रे भाई बहनों को, है कोई दिखाने वाला? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే. ఏమన్నాడు? ఈ నెల అయితే 1,00,000, మేము గెలిస్తే తులం బంగారం ఇస్తాడు. మరి 4 నెలల ఈ పటాన్ చెరువులో ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? వచ్చిందా? ఎంత మోసం! తులం మాట దేవుడే ఇచ్చే 1,00,000 రూపాయలతో బంద్ అయిపోయింది. దవాఖాన పోతే పడాల్సిన దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇగో ఈ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మొన్నెవరో చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 51,000 రూపాయలకు తులం ఉండే, వీళ్ళు వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులం అయింది. 20% పెరిగిందట బంగారం ధర. పెరిగిందా? నాకే తెలియదు. మరి పెరిగిందా? మరి వీళ్ళు తులం మాట ఇచ్చుడు దేవుడే కానీ బంగారం ధర మాత్రం పెంచింది అబ్బాయి కాంగ్రెస్ వాళ్ళు. అదే విధంగా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఎంత మంచిగా చెప్పిండో ఒకసారి. ఏమన్నాడు? మా కాంగ్రెస్ గెలిస్తే నెలకు 2,500 రూపాయలు ప్రతి అక్క చెల్లె అకౌంట్లలో ఇస్తామన్నారు. బాగా పేపర్లు తెచ్చి మంచి కాళ్ళల్లో మొక్కిండ్రు. గెలిచినాక కాళ్ళు చూస్తున్నారు. జర చూపిపోయి అని కూడా ఇంటి దగ్గర నగదు పెద్ద సంపదలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డలు చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయా ఆడబిడ్డలకు 2,500? बहन किसी को मिला 2,500 रुपया? क्या बोला ये झूठा आदमी? हर महीने 2,500 रुपया जैसा तनख्वाह मिलता है ऐसा अकाउंट में डालते बोला. पढ़े हमारे అంటే ఇవాళ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, అవ్వకు 1,42,00,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పట్టింది. 4 నెలలు కదా, నెలకు 2,500, 4 నెలలు అంటే 10,000 బాకీ పడ్డారు. మీరు ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ వాడు మీ బస్తీలలో, మీ గల్లీలలో, మీ గ్రామాల్లో వచ్చి ఓటు అడిగితే బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడాలని చెప్పి సీపురు గడ్డలు పట్టుకొని తయారు ఉండాలి. సీపురు గడ్డలు తయారు ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇంకేమైనా చెప్పలేవాడు 10,000 ఇస్తారు, 2,500. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తారు? నేను అడుగుతా ఉన్నాను. అని ఎవరిని మోసం చేయడం చెల్లె? మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, రైతులకు మోసం, పేదలకు మోసం. మహిళలకు 2,500 మోసం. ఆసన పెన్షన్ మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 1,000 చేస్తా అంటే బరాబర్ 1,000 ఇచ్చేది. మళ్ళా గెలిస్తే 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ 2,000 ఇచ్చింది. ఏమన్నాడు? నేను 4,000 ఇస్తా. జర చూపి పోయి 2,000 వస్తుంది కదా, వచ్చే నెల మీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెట్టమ్మా 2,000 ఇందులో రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పండి, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్కు 5,000. మనమడ వచ్చి కాళ్ళు వస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఎవడు వస్తారో రేవంత్ రెడ్డి చెప్తాను. బిడ్డ వద్దు 4,000 మరి వచ్చి వద్దు. ఒక్కలే కాదు, ఇద్దరిని కాదు, 42 లక్షల మంది అవ్వ తాతలకు, అక్కల చెల్లెలకు 4,000 ఇస్తాని ఇవాళ మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన ఎవరికైనా 4,000 ఇచ్చి వచ్చిన ఎవరికైనా మీ ఇళ్ళ
నేనేమంటున్నా అంటే 4,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసి, రాని వాళ్ళందరూ కరుగుతూ కోటేసి. మీరు కాంగ్రెస్ అనుకో, నేను మా మైపాల్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళకు మెడలు వచ్చి 4,000 రూపాయలు ఇస్తాం. గట్టిగా అడుగుతాను బిడ్డ, ఏంటియవు ఇది అడగాలన్నా వద్దా? మీరు మొన్న అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా లేదా? రేపు మీరు ప్రశ్నించే గొంతు వెంకటరామరెడ్డి గారిని గెలిపియండి, వాడు 4,000 ఎత్తియడం నేను చూస్తామని సంగతి. మీ కొట్లాడడం మీకు పక్షాన 4 నెలలు లాగా పట్టించి తప్పిపోయి మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించినామనుకో 4 ఏళ్ళ దాకా దొరకడు వాడికి, 4 ఏళ్ళ దాకా దొరకడు. ఇప్పుడే గట్టిగా అడగబట్టాలి వీళ్ళకు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు, మన పిల్లలకు నెలకు 4,000 ఇస్తామని చెప్పి ఆమె ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మీరు ఎలక్షన్లప్పుడు ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తా అని చెప్పిండ్రు, మరి అది ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఉప ముఖ్యమంత్రి లేచిండు, ఎంత ముద్దుగా నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడి ఏమంటాడు, మేము 4,000 ఇస్తామని ఎలక్షన్లలో ఆడ చెప్పలేదు అంటారు. ఎలక్షన్లలో చెప్పింది చూడండి, అసెంబ్లీలో అబద్ధం ఆడింది చూడండి. పెట్టవేమో. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। ఎప్పుడు ఇస్తానని అడుగుతారు మిత్రులు. నేను నిరుద్యోగ గురించి 6 గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ చెప్పలేదు. మీరు ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు ఎలక్షన్ కాబట్టి రిప్రజెంట్ చేసుకుని మాట్లాడుతున్నారు. చూసిందా కాంగ్రెస్ వాళ్ళ మోసం? నిండు అసెంబ్లీ ఎట్లా అబద్ధాలు ఆడిండు. అంటే ఎట్లున్నది లేకపోతే ఓట్లప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించిండు, ఆశ పెట్టిండు, నమ్మించిండు. కానీ ఇలా మోసం చేసినటువంటి కాంగ్రెస్ నైజం ఎవరికి కోసం ఒక్కళ్ళని విడిచిపెట్టిందా? కాలేజీకి పోయే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నా, ఓ తండ్రిని తిప్పల పెడుతుండ్రు, అన్నం తిప్పల పెడుతుండ్రు, మేము సొంతం ఫ్రీగా స్కూటీలు కొనిస్తా అన్నాడు. వచ్చినాయి ఆ స్కూటీలు ఎవరికన్నా? జర చూపిపోయాడు కూడా. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధికారిత. యువ మహిళా సాధికారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి వచ్చినాయి స్కూటీలు ఎవరికన్నా? మీ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికైనా పరాజంలా ఒక్కటి. మరి ఒక్క స్కూటీ రానటువంటి రేవంత్ రెడ్డి ఓటు వేద్దామా మళ్ళా కాంగ్రెస్ కు? వేద్దామా? జిఎంఆర్ నుంచి అప్పుడు మా మైపాలన్న ఇదే గ్రౌండ్ లో పెట్టి 400 స్కూటీలు ఇచ్చేది ఫ్రీగా. జిఎంఆర్ ట్రస్ట్కి వెళ్ళి మన పోలీస్ స్టేషన్ పక్కన స్టేడియంలో పెట్టి నేనే వచ్చి 400 స్కూటీలు జెండా ముందు ఒకనాడు ఇచ్చింది. మాట ఇవ్వకపోయినా ఇచ్చిందేమో మైపాల్ రెడ్డి తీరు, మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి తీరు. ఇది వాళ్ళకు మనకున్న తేడా. ఇక రైతుల కోసం కేసీఆర్ ఏం చేసిండో మీకు తెలుసు. ఎలక్షన్లలో మాట ఇవ్వకపోయినా, ఓట్ల ముందు చెప్పకపోయినా రైతు బంధించింది, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ లో కూడా 6 హామీలు ఇచ్చిండు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15
బంద్ అన్నారు, 500 వడ్లకు బోనస్ అన్నారు, 12,000 కౌలు రైతులకు ఇస్తామన్నారు, 15,000 కౌలు రైతులకు ఇస్తామన్నారు, 12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు, 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఇలా ఒక్కటన్నైనా ఒక్కటన్నైందా? ఒక్కటి చూపి రుణమాఫీని డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓటు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన అందరూ ముమ్మలపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయిందా 2 లక్షల మాఫీ? ఎవరికైనా ₹1 అయిందా? ₹1 ఏమని చెప్పిండు? డిసెంబర్ 9 నాడే రాంగిన 2 లక్షలు మాఫీ చేస్తాను. 4 నెలలే. అప్పుడేమో ఎలక్షన్లలో గంభీరమైన ఉపన్యాసాలు, ఇక మేము చేసే పాలిస్తాం, మా మొదటి సంతకమే 6 గ్యారంటీల మీద 100 రోజుల్లో అమలు చేయకపోతే నా పేరే మార్చుకుంటాను ఒకడు, గడ్డం తీస్తాను ఒకడు. ఇక నరికింది కదా అంటే ఒక్క నరకలేదు. ఇప్పుడు ఏమైందిరా నాయన, 100 రోజులు నిండినాయి, 120 రోజులు అయింది. ఏమైందిరా నాయన అంటే ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే. ఇంకా జర టైమింగ్ కానీ సన్నాయి కొడుకులు ఒక్కొక్కడు. అప్పుడేమో నరికిరు, ఇప్పుడేమో సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. మరి మనం ఆలోచన చేసుకోవద్దా? నేను అడుగుతా ఉన్నా ఈ మోసాలను నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక కథ వచ్చింది. ఎందుకంటే ఒక ఆయన మిషన్ కుడుతున్నాడు. మిషన్ కుడుతూ ఉంటే సూది ఊసిపోయి కింద పడ్డాడు. సూది కింద అంటే మస్తు ఎత్తికింటాడు. ఎంత ఎత్తికినా సూది దొరకలేదు. బాగా ఎత్తికింది, ఆయన ఎత్తికిండు, ఎంత ఎత్తికినా సూది దొరకలేదు. ఆయన ఎత్తి ఆ దేవుడు అన్నలకు పోయిందట. దేవుడా సూది వేయింది, దొరకలేదు. సూది దొరికితే కిలో చక్కెర పంచి పెడతాను మొక్కినట్టు. లోపలికి వెళ్ళి బాగా తెచ్చిందట. రోజు పిచ్చోడా, ఈ ₹5 సూదికి ఈ కాంగ్రెస్ వాళ్ళ జమానాలో ₹50 కిలో చక్కెర పంచుతాడు. సూది ₹5, చక్కెర ₹50. నువ్వు ఈ ₹5 సూదికి ₹50 చక్కెర పంచుతావు అని పెట్టిందట బాగా. ఆయన అన్నాడట, రోజు పిచ్చిదాకా నీకే ఉన్నదే తెలివి, నాకు కూడా తెలివి ఉన్నదే, సూదైన దొరకనే చక్కెర పెట్టిన ఎంతసేపు అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కట్టే ఓట్లయితే డబ్బులమని గద్దె మీద కూర్చున్నాక ఎగబెట్టుడు ఎంతసేపు అన్నట్టున్నది ఈ రేవంత్ రెడ్డి కథ. అది కూడా ఉంది. అదే ప్రజలు మోసపోతారు, ఎగబెట్టుడు మా అలవాటు, ప్రజలకు మోసపోవద్దు అలవాటు అన్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి ఉన్నదా? నేను కూడా ఇంత అడగలేదు. నేను ఆస్తి ఇస్తే వాస అమ్మాడు, కేసీఆర్ అమ్మాడు, రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. ఎవరు ఆస్తి అల్టిమేట్గా మీ దగ్గర చూసుకుంటాం. మీకు అమాత్రం లేవా? నేనైతే నా ఆస్తి చూపించు అమ్మాను. నా జేబులో ₹100 కూడా నేను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కరంతా ఏ 6,000 కోట్లు ఉన్నాయి. ఈరోజు 30,000 కోట్లు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ₹72 చేశాను నేను. అంటే నేను అంటే నమ్మడం మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నాను. సరే వాళ్ళ కోరుకున్నాను, మా చేత ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు. నిజంగానే మోసం పెడతారు. అందమైన అబద్ధాలు, దానికి బాండ్ పేపర్ అనే ముసుగు, గ్యారంటీలు అనే ఇంకో ముసుగు, రాహుల్ గాంధీ బాధ్యత అని ఇంకొక ముసుగుల మీద ముసుగులు తొడిగి ప్రజల్ని మాత్రం మోసం చేసింది. ఇప్పటికైనా ఆలోచించండి. మేము గట్టిగా కొట్లాడాలి అసెంబ్లీ. నేను మైపాలలో మేము గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఈడ మా వెంకటరామ రెడ్డి అంటే గెలవలేదనుకో తప్పిపోయి ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను మోసం చేసినాను, 4,000 పెన్షన్ ఇస్తాను మోసం చేసినాను, ఆడపిల్లలకు 2,500 ఇస్తాను మోసం చేసినాను, స్కూటీలు ఇస్తాను మోసం చేసినాను, 500 బోనస్ ఇస్తాను మోసం చేసినాను, 17,000 రైతు బంధు ఇస్తాను మోసం చేసినాను. అయినా నాకే ఓటేసి నేను ఇయ్యపో ఏం చేసుకుందో చేసుకోవాలా? నేను మాట్లాడాలంటే బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే
మా పటాచర్లో నీకు సురుకు పెట్టిండ్రు, నీకు వాత పెట్టిండ్రు, ఇప్పటికైనా ఇస్తావా అయ్యవా అని బల్ల గుండి నిర్ణయిస్తాం. మీకోసం గా బలం ఇవ్వండి, ఆ శక్తిని ఇవ్వండి. అది వెంకట్రామరెడ్డి గెలుపులో ఆ శక్తి ఉంటుంది, వెంకట్రామరెడ్డి గెలుపులో ఆ బలం మాకుంటుంది. లేదంటే ఏమంటాడు, నేను అద్దెకు వెళ్తే నాకే ఓట్లేసి నీకు ఇచ్చేదేంటాడు. నేను ఏం పాయింట్ మాట్లాడాలంటే మనం వాళ్ళ గుర్తు చెప్పాలి. అదే విధంగా బీజేపీ వాళ్ళేమో తక్కువ అబద్ధాలు ఆడుట్లా. बीजेपी को बड़े भाई, कांग्रेस को छोटे भाई, दोनों मिलके पब्लिक को जुमला कर रहे, दोनों मिलके पब्लिक को पागल बना रहे लोग. क्या बोले बीजेपी वाले, మేము గెలిస్తే ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు తెచ్చేస్తామన్నారు. పడ్డాయా? మేము గెలిస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. వచ్చినాయా? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? అంత కొట్టే 6.5 లక్షలు ఇచ్చింది బీజేపీ. ఉద్యోగాల్లో మోసం, నల్లధనం తెచ్చి అకౌంట్లలో పైసలు వేయడంలో మోసం, సిలిండర్ ధర పెంచుతారు, పెట్రోల్ ధర పెంచుతారు. ఇంకా గమ్మత్తుంటది, సిలిండర్ ధర 1000 చేసింది. ఇక రేపైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే 100 రూపాయలు తెచ్చి 1000 పెంచుతారు, 100 దించుతారు. పెట్రోల్ డీజిల్ 100 పెంచిండ్రు, 2 రూపాయలు దించింది. ఇగో ఇది బీజేపీ వాళ్ళ నాటకం. ఇక బీజేపీ నుంచి ఒక ఆయన పోటీ చేస్తున్నాడు, రఘునందన్ రావు. ఆయన కంటే ఇంకా గమ్మత్తుంటారు. దుబ్బాకలో గౌరవనీయులు మా మిత్రుడు సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. ఇదే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పోటీ చేసింది. రేవంత్ రెడ్డి మించి చెప్పింది కదా, నేను గెలిస్తే ఇంటికి 2 ఎట్లు ఇస్తాను, ఆగలిస్తాను. గెలిస్తే 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, 6 నెలల్లో టెక్స్టైల్ పార్క్ వేస్తాను. ఇక చెప్పుడే చెప్పింది కదా. పాపం దుబ్బాక ప్రజలు నమ్మి అని ఓట్లేసి గెలిపించింది. మరి చేయాలి కదా, ఒక్కటి చేయలేదు. 4 ఏళ్ళు అయినాక మళ్ళీ మొన్న ఎలక్షన్ వచ్చింది మైపాల నెంబర్. మొన్నటి ఎలక్షన్ లో అక్కడ ఉండే యువత మహిళలు, బిడ్డలు మమ్మల్ని మోసం చేస్తావు కదా అని మడత పెట్టి ఉప్పుడే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించింది. ఆయన మరి అటువంటి మోసం మళ్ళీ మనం చేస్తాడు. నేను అంటున్నా, నువ్వు మంచిగా పని చేస్తే దుబ్బాకల్లో ఎమ్మెల్యే గెలుపుతారు కదా. నువ్వు మోసం చేసినావు కనుక, నువ్వు అబద్ధాలు ఆడినావు కనుక, నీ పని మంచిగా లేదు కనుక నిన్ను 54,000 ఓట్లతో దుబ్బాకలు పడగొట్టింది కదా. మరి దుబ్బాకల చెల్లెలు రూపాయి పటాన్చర్ల చెత్తలా? నువ్వు మంచోడు అయితే దుబ్బాకలో నేను గెలిపించుకోకపోదురా? మరి మనం కూడా దుబ్బాకల లెక్క పటాన్చర్ల వల్ల మళ్ళా మోసపోదామా? దయచేసి ఆలోచించండి. నేను ఉందనే చెప్తలేను, ఆయన వీడియో కూడా ఒక్కసారి చూడండి ఏం చెప్పిండు. ఏమన్నాడు ఇందరా? భార్యల్ని భర్తల్ని విడదీయాలన్నట, భర్తల్ని భార్యల్ని విడదీయాలన్నట. ఎట్లంటే చేసి ఓటు చేసుకొని గెలవాలన్నట. గిసంట్ ఆయన మనకి ఎంపీ కావాలన్నా? గసంట్ ఆయన మనకి ఎంపీ కావాలన్నా? మంచిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, బాగా చదువుకున్నవాడు, మన పటాన్ చెరువు నియోజకవర్గ ఓటర్ మన వెంకట్రామరెడ్డి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళ ఇంట్లో 38 ఓట్లు ఉంటే 38 మా మైపాల్ రెడ్డి గారికే ఓటేసింది. మన ఎంపీ మన పటాన్ చెరువులో ఉండే మన వెంకట్రామరెడ్డిని మనం గెలిపించుకోవాలా వద్దా? ఈయన మాట్లాడతాడు రఘునందన్ గారు, ఈయన నాన్నోకడ. నువ్వు మరి దుబ్బాకోలు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పటాన్ చెరువులో జడ్పీటీసీకి పోటీ లేదా? మరి ఆ రోజు ఎక్కడ నువ్వు నాన్నలోకలు రాలేదు? నువ్వు ఆ రోజు పటాన్ చెరువు జడ్పీటీసీగా చేస్తుంది కదా. మరి వెంకట్రామరెడ్డి గారి జిల్లాలో పనిచేసింది, ఈ జిల్లాలో ఇల్లు ఉన్నది, ఈ పటాన్ చెరువులో మా మైపాలకు ఓట్లేస్తాడు. ఆయన పట్టుకొని నాన్నలోకలను ప్రచారం చేస్తాడు.
అంటే ఆయన నోటికి మొక్కాలి, ఏటువంటి అదే చెప్తుంటారు. అందువల్ల నేను కోరేది మనకు ఒక ప్రశ్నించే కొనుక్కుంటాను. ఢిల్లీలో పార్లమెంట్ లో ఎవరైనా జై తెలంగాణ అనాలంటే ఈ గులాబీ కండు ఆయన అంటాడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారా? हमारे मुसलमान भाइयों से मेरा एक ही गुजारिश है, आज रेवंत रेड्डी और बीजेपी ने दोनों मिल गया। परसों संगारेड्डी अपने पठान चलो मीटिंग में क्या बोला रेवंत रेड्डी ने, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद हमें चाहिए। बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी बीजेपी जीतता, मोदी साहब प्रधानमंत्री बनता, तुम्हारा को आशीर्वाद चाहिए क्या? दोनों मिलके आज बीआरएस को खत्म करने के लिए लोग कोशिश कर रहे हैं। इस वास्ते आप सोचिए, आज कांग्रेस पार्टी ने एक वीक कैंडिडेट को रखे। आज मेदक में जो कैंडिडेट को दिए वो 3rd प्लेस में है। लड़ाई है दोनों के बीच में, बीआरएस बीजेपी के बीच में लड़ाई है। अगर से बीजेपी को हराना है, आप कार के निशान पे वोट दो, वेंकटराम रेड्डी साहब को वोट दो, हम जरूर सेक्युलरिज्म को बचा के रखेंगे, बीजेपी के ऊपर हम लड़के दिखाएंगे। मौसम जैसे एमएलए ఎన్నికల్లో बीआरएस बीजेपी కలిసిందని అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇయాల మీరు ఒక్కటై ఇయాల ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు। అందువల్ల మైనారిటీ సోదరులు ఇలా ఆలోచించండి। रमजान लो केसीआर उन्नगा रमजान का तोहफा आप लोगों को मिलता था, 10 साल आपको तोहफा मिला, बट एक ही साल हुआ कांग्रेस आके तोहफा बंद हो गया। शादी मुबारक भी नहीं आ रहा, सोना भी नहीं आ रहा। इमाम मौजम साहब को 12,000 देते बोले, वो 5,000 भी सही नहीं मिल रहा। सोचना चाहिए, 4,000 रुपए बजट में रखते बोल के आज 2,000 भी नहीं दे रहा। ऐसे लोगों से होशियारी से रहना चाहिए। इस राज्य में गंगा जमुना तहसील को बचा के रहना है। आप लोग बीआरएस पे वोट देना, वेंकटराम रेड्डी साहब को जिताना चाहिए। हम आपको वादा करते हैं, महिपाल रेड्डी साहब ने 5 एकड़ कब्रिस्तान के लिए, 5 एकड़ क्राइस्तव के लिए, 5 एकड़ हिंदू स्मशान वाटिका के लिए सबको एक साथ में दिलाए महिपाल रेड्डी साहब ने। महिपाल रेड्डी साहब हिंदू मुसलमान क्राइस्तव सबको लेके बहुत अच्छी तरीके से इस पठान चरो में पिछले 10-11 साल से काम कर रहे हैं। आगे भी महिपाल रेड्डी साहब, वेंकटराम रेड्डी साहब दोनों मिलके आपका सेवा करेंगे। आप लोग कार के निशान पे वोट देके जिताइए। ఈ రోజు వెంకటరామ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పాడు, మన కార్యకర్తల పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉంటే, పేద ప్రజలు చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉంటే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి 100 కోట్ల విద్యా నిధిని పెట్టి మీ పిల్లల చదువులకు నేను సహాయం చేస్తాను ముందుకు వస్తా ఉన్నాను। పేదలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కాన్స్టిట్యున్సీకి ఒక ఫంక్షన్ హాల్ కట్టారు 9 నెలల్లో, 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా కార్యకర్తల పెళ్లిళ్లకు అంటున్నారు, పేదల పెళ్లిళ్ళకి ఇస్తా। మరి ఎంపీగా ఢిల్లీలో కొట్లాడమే కాదు, పటాన్ చెరుకు నిధులు తేవడమే కాదు, నా ట్రస్ట్ తరఫున మన కార్యకర్తలకు సేవ చేస్తానని ఆయన ముందుకు వస్తా ఉన్నాడు। అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుందాం। 1 నెల రోజులు కష్టపడండి, తప్పకుండా వచ్చే 5 ఏళ్ళు మేము మీకోసం పనిచేస్తాం। పేపర్లలో, టీవీలలో, ఫోన్లలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మకండి। కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందంటే చేసిందేమి లేదు, మోసం తప్ప ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి నిలబెట్టుకోలేదు। అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తూ, బురద జల్లుతూ, దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ ఎట్లన్నా చేసి గెలవాలని కుట్రలు చేస్తా ఉన్నారు। నేను అడుగుతున్నది ఒక్కటే, నువ్వు 2,500 ఇస్తే ఓటడు మహిళలకు, 4,000 పింఛన్ ఇస్తే ఓటడు మా ముసలోళ్ళను, 15,000 రైతు బంధు ఇస్తే మా రైతుల ఓటడు, మా నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తే మా ఓటడు। మాట తప్పినవు కనుక నీకు గుణపాఠం తప్పదు అని చెప్పి ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సిందిగా బీజేపీ కాంగ్రెస్ దొందే। కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీ కోటేసింది అనుకో, పేనం మీదకి పోయిన పడ్డట్టయితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ। దయచేసి